జూడల సమ్మె ఉధృతంగా మారింది. తిరుపతిలోని జూనియర్ డాక్టర్లు నిరసనకు దిగారు. అత్యవసర సేవలను కూడా నిలిపివేసి నిరసన తెలియజేశారు. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమ సమస్యలను పరిష్కరించే వరకు ఇక్కడ నుండి కదిలేదే లేదని తేల్చి చెప్పారు. ఎక్కడైనా ప్రభుత్వం దిగివచ్చి తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు. జూనియర్ డాక్టర్ల నిరసనకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా తిరుపతి ప్రతినిధి వినోద్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ డాక్టర్ల సమ్మె రోజు రోజుకి ఉధృత రూపం దాలుస్తోంది. ఈ రోజు నుంచి చూసుకుంటే 3వ దశకు చేరుకునింది. అత్యవసర సేవలను కూడా వాళ్ళు బహిష్కరించి పెద్ద నినాదాలు చేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే 15% స్టైఫండ్ హైక్ ని వెంటనే కూడా తమకి చేయాలని చెప్పేసి కూడా ప్రధాన డిమాండ్ గా వీళ్ళు తెలుస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం తిరుపతి రుయ్ హాస్పిటల్ వద్ద ఉన్నాము. మనతో పాటు కొంతమంది డాక్టర్లు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, ప్రధాన డిమాండ్ ఏంటి? నమస్తే అండి, నేను సాయి కిరణ్, పీడియాట్రిక్ డాక్టర్, ఎస్వి జూడా అసోసియేషన్ ప్రెసిడెంట్. ఇక్కడ మేమందరం డాక్టర్లు ఈరోజు 7వ రోజు సమ్మె అనేది చేస్తున్నాం. మా ముఖ్య డిమాండ్లు అంటూ మెయిన్ 15% స్టైఫండ్ హైక్ అండి. ప్రస్తుతం ఉన్న రోజువారీ ఖర్చులకి ఉన్న ఇన్ఫ్లేషన్ రేట్స్ కి మేము గవర్నమెంట్ ని 30% హైక్ కావాలని అడగడం జరిగింది. కానీ గవర్నమెంట్ ఏమంటున్నారు, 2024 జీవో ప్రకారం ఈ రోజుకి 2026 లో మీకు 15% హైక్ అనేది పెంచాలి. కానీ ఆ 15% హైక్ కూడా రావట్లేదు. గవర్నమెంట్ తో చర్చలు జరిగిన తర్వాత ఏమంటున్నారంటే మాకు 3% హైక్ అనేది పెంచుతామంటున్నారు. దానికి ఆంధ్రప్రదేశ్ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ మేము అందరము నో అని చెప్పి మాకు మీరు ఇచ్చిన జీవో ప్రకారమే మాకు 15% హైక్ కావాలని మేము అడిగాం. దానికి ఇంకా చర్చలు జరుగుతున్నాయి. కానీ ఈ చర్చలు జరిగిన 1 నెల అయినప్పటికీ కూడా గవర్నమెంట్ నుంచి మాకు రిటర్న్ రెస్పాన్స్ ఏమీ రావట్లేదు. సో గవర్నమెంట్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చేంత వరకు మేము ఈ నిరసన తెలియజేస్తున్నాం. ఈరోజు సంఘం నాయకులు ఉన్నారు, వాళ్ళని అడిగి కొన్ని సమాచారాన్ని అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే. చెప్పండి మేడం, ఏంటి మీ ప్రధాన డిమాండ్ ఏంటి? డిమాండ్ ఏంటి అంటే మాకు జీవో ప్రకారం ఎవ్రీ 3 years స్టైఫండ్ హైక్ అనేది ఉంటుంది మా సీనియర్ రెసిడెంట్ కి, జూనియర్ రెసిడెంట్ కి అండ్ ఆల్సో ద ఇంటర్నీ డాక్టర్స్ కి. ఎందుకు అంటే ఇన్ఫ్లేషన్ తో కోపప్ అవ్వడానికి వాళ్ళు జీవో హైక్ అనేది ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేశారు. సో ఇది ఒక ప్రామిస్ లాంటిది గవర్నమెంట్ కి మాకు. సో ఆ ప్రామిస్ ని వాళ్ళు నిలబెట్టుకోవాలని మేము అడుగుతున్నాము. ఓకేనా? ఇప్పుడు ఏంటి అంటే మేము అది ప్రశ్నిస్తున్నాం గవర్నమెంట్ 1 week నుంచి ప్రశ్నిస్తున్నాము. వాళ్ళు ఏంటంటే మేము 30% అడిగితే వాళ్ళు 3% ఇస్తాము అన్నారు. అది ఎంతవరకు న్యాయబద్ధమైనది కాదు. ఓకేనా? ఇంకోటి ఏంటి అంటే ఓకే, గవర్నమెంట్ ని మేము అర్థం చేసుకొని మేము అంత పర్సెంట్ ఇవ్వలేము అని చెప్పినా కూడా ఓకే ఫైన్, 15% ఇస్ ద లాస్ట్ ఫైనల్ వన్, ఇంకా దానికంటే 1% కూడా తగదు అని చెప్పాము. బట్ వాళ్ళు ఏంటి అంటే 7% ఇవ్వగలం అంటున్నారు. బట్ అందుకని మేము ఏంటి అంటే మా ఒక స్ట్రైక్ లో ఇంకా ఉద్రిక్తత చేస్తూ ఉంటాము. ఇంకోటి ఏంటి అంటే మా 15% హైక్ వచ్చేంత వరకు మేము స్ట్రైక్ కంటిన్యూ ఉంటుంది. ఈ రోజు నుంచి ఎమర్జెన్సీస్ అంతా మేము స్టాప్ చేస్తున్నాము. ఐ థింక్ ఉన్నత అధికారులు ఇది ఒక్కటి గమనించి మాకు కావాల్సిన ఆన్సర్ ఇస్తారని వెయిట్ చేస్తున్నాం. వాళ్ళు వెంటనే తమకు కోరుకున్నటువంటి 15% హైక్ ఏదైతే ఉందో స్టైఫండ్ హైక్ ని వెంటనే ప్రకటించకపోతే తమ రోజు రోజుకి ఈ పరిస్థితిని ఉధృతం చేస్తామని చెప్పేసి కూడా జూనియర్ డాక్టర్లు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద జీవో నెంబర్ 238 ప్రకారం ప్రభుత్వం ఏదైతే ప్రామిస్ చేసిందో 15% స్టైఫండ్ హైక్ ని వెంటనే ప్రభుత్వం వెంటనే చేయాలని చెప్పేసి కూడా అమలు చేయాలని చెప్పేసి కూడా జూనియర్ డాక్టర్లు చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా చూసుకుంటే వీళ్ళు జూనియర్ డాక్టర్లు ఈ సమ్మె ఏదైతే ఉందో దీనివల్ల తిరుపతి పట్టణ ప్రజలే కాకుండా చదుర పక్కన జిల్లాలైనటువంటి కడప, నెల్లూరు జిల్లాల నుంచి కూడా పెద్ద సంఖ్యన రోగులు ఈ రుయ్ హాస్పిటల్ కి వైద్య సేవల కోసం వస్తుంటారు. వీరు జూనియర్ డాక్టర్ల నిరసనతో ఒక్కసారిగా వైద్య సేవ అంతా కూడా ఒక్కసారిగా సందిగ్ధంలో పడిందని అయితే చెప్పుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా దీనిపైన చొరవ తీసుకుని వెంటనే జూనియర్ డాక్టర్లు ఏదైతే 15% స్టైఫండ్ హైక్ ని అడుగుతున్నారో దాన్ని వెంటనే అమలు చేయాలని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ రమేష్ తో వినోద్ కుమార్, స్వతంత్ర టీవీ, తిరుపతి నుంచి.